హైందవోపాఖ్యానానికి స్వాగతం. హైందవోపాఖ్యానం ద్వారా ఎన్నో రకాల మరుగునబడిన కథలను వెలికి తీసుకురావడం జరుగుతుంది. కావున ఇలాంటి కథలను మీరు మిస్ కాకుండా ఉండాలంటే హైందవోపాఖ్యానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమూల్యమైన అపురూపమైన కథలను మీ ఇంట్లో ఉన్న రేపటి భారతదేశ భవిష్యత్తుకు వినిపించండి. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగానే శ్మశానంలో మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, విద్యాధికుడు అయిన నీవు భీతిగొల్పి ఈ శ్మశానంలో నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలు సహిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఇంతకు ఈ పని పూనుకోవడానికి కారకులు మంచివారేనా, లేదా నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే కుత్సిత మనస్కులై ఉండాలి. అలాంటి వాళ్ళ వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తమ మేలును కూడా మరచిన అనంతుడనే యువకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను. పూర్వం మందారకుడనే రాజ్యాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. ఈయన యొక్క ఒక్కగానొక్క కొడుకు విరజుడు. అతడికి కాస్త వయసు రాగానే అతన్ని గోబీలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో ఒక్క అనంతుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడు రాకుమారుడనే భయంతో కాస్త ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చడంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానంగా మారింది. అయితే విరజుడిలో రాజకుమారుడన్న అహంకారంతో పాటు మూర్ఖత్వం కూడా తోడయ్యింది. అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం కూడా చెలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. విరజుడికి గురువుగారు చెప్పే పాఠాలు ఒకంతట తలకెక్కేవి కాదు. అయితే అతడు గురువుగారి వద్ద ఏదీ మాట్లాడకుండా తీరిక సమయాల్లో అనంతుడిని వేధించేవాడు. ఇందుకు అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్యమయ్యేలా 1కి 4 సార్లు బోధించేవాడు. ఈ విధంగా విరజుడు చదువుల్లో కాస్త చురుకుదనం పుంజుకునేవాడు. గురువైన గోబీలుడు దాన్ని గమనించాడు. విరజుడికి మరింత ప్రోత్సాహజనకంగా ఉండడం కోసం అడపాదడపా ప్రశ్నలు ప్రారంభించాడు గురువుగారు. మొట్టమొదటిసారి గురువుగారు ప్రశ్నించగానే విరజుడు అనంతుడితో, అనంత, ఈరోజు గురువుగారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పానంటే ఆ ఘనతంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజవ్వగానే నిన్ను నా ప్రధానమంత్రిగా చేర్చుకుంటాను అన్నాడు. విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబీలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించాడు. విరజుడిని మరింత మెచ్చుకుంటూ, నాయనా విరజ, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత కూడా ఒక్కటి. నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈరోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలకారు గురువుగారు. విరజుడు అలాగేనంటూ తలాడించాడు. అయితే తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువుల్లో కొంత రాణిస్తూ నానాటికి అహంకారం పెంచుకుంటూ అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేసరికి విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మర్చిపోయినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువైన గోబీలుడితో, స్వామి, నాకింకా విద్యాతృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే ఆరావళి పర్వత పాదాల వద్ద ఉన్న కృష్ణచంద్రుల వారి గురుకులంలో కొన్నాళ్ళు విద్యాభ్యాసం చేయాలని ఉంది. ఆ తర్వాత అనుమతిస్తే విరజుడితో అతడు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు. గోబీలుడు అనంతుడు కోరిన దానికి సంతోషంగా, ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకు ఉన్నది, వెళ్ళిరా నాయన, శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు. ఆ తర్వాత విరజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి బయలుదేరాడు. నెమ్మదిగా 6 సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవగానే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడనే వాడిని తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారుడి మాట వేదవాక్కుగా చెల్లడం ప్రారంభించింది. సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు.
ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయ స్థితిలో పడి తమకు అటువంటి దుస్థితి కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచసాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగురాజు విరజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడని గూఢాచారుల వల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కంగారు పడి సుప్రతీకుడిని సంప్రదించాడు. సుప్రతీకుడు మాత్రం తేలిగ్గా, భయమెందుకు ప్రభు, మనం హెచ్చు వేతనం మీదుగా మరింత మందిని సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా పొరుగురాజుపై దండెత్తుదాం. రాజ్యం కూడా మనకే వశమవుతుంది. తమరి కీర్తి ప్రతిష్టలు నలదిశలా మరింత ఇనుమాడిస్తాయి. అందుకు విరజుడు, నువ్వు చెప్పేది చీకటిలో ముగిసే పని కాదు. మన ఖజానాలో అంతగా డబ్బు కూడా లేదని నీకు కూడా తెలుసు కదా. దానికి సుప్రతీకుడు నవ్వి, మన ఖజానా నింపేందుకు తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణీ శైలం గురించి మీకు తెలుసు కదా అన్నాడు. విరజుడికి యక్షిణీ శైలం గురించి తెలుసు. మందారపు దేశానికి ఉత్తరపు టెల్లగా పెద్ద పర్వతాన్ని యక్షిణీ శైలంగా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీద ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర దేవనాగరి లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉన్నది. అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగే ఒక సుడి ఉన్నది. మంత్రం, తంత్రం, శాస్త్రజ్ఞాని, సాహసి, నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి. పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయబడతాడు అని ఉన్నది. సుప్రతీకుడి మాటల్లో అదంతా గుర్తుకు తెచ్చుకొని బిక్కముఖం వేసి, యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం, ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభు. అనంతుడనే యువకుడు ఒకడు కొత్తగా మన రాజ్యంలోకి వచ్చాడు. అతడు ఆరావళి పర్వత ప్రాంతంలో కృష్ణచంద్రుడనే గురువు వద్ద మంత్రశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడు. ఇతర శాస్త్రాలు, విద్యలు కూడా అతడికి కరతలమలకంగా ఉన్నాయి. అతడు మన వర్తకుల శ్రేష్ఠి ఇంట ఆతిథ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అని, ఎనదగ్గ నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిచి రాజ్యక్షేమం కోసం యక్షిణీ శైలం వెళ్ళమని అడుగుదాము. నిధితో వస్తే అతడి ఎత్తు బంగారాన్ని బహుమతిగా ఇస్తామని చెబుదాం, ఏమంటారు అని అడిగాడు. అనంతుడి పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు మహారాజు. ఒక్క క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణం అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు. తరువాత యక్షిణీ శైలాన్ని గురించి చెప్పినదంతా శ్రద్ధగా విని అనంతుడు, ప్రభు, మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేను యక్షిణీ శైలానికి తప్పక వెళ్తాను అన్నాడు. అన్నమాట ప్రకారం అనంతుడు ఒక శుభముహూర్తాన యక్షిణీ శైలానికి వెళ్ళి మంత్రాన్ని జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో పాటే వెళ్ళి కోనేటి ఒడ్డున కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటికి రావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా, అనంత, నిధి దొరికిందా, ఏది అంటూ ప్రశ్నించాడు. అనంతుడు మందహాసం చేసి, రండి చూపిస్తాను, మీకు ఎలాంటి ప్రమాదమూ కలగదు అని విరజుడి చేయి పట్టుకుని మళ్ళీ కోనేటిలోకి దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవరత్న గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రముగ్ధుల్లా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, ప్రభు, నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి నిక్షేపాన్ని మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను. అయితే దానికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది బంగారు మాత్రం కాదు అన్నాడు. ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, మరేం కావాలి అని ప్రశ్నించాడు. మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానమంత్రిగా నియమించుకోండి, అదే నాకు కావాల్సింది అన్నాడు అనంతుడు గంభీరంగా. విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటి మాట రాని వాడిలా ఉండిపోయాడు. తర్వాత కళ్ళనీళ్లు పెట్టుకుని వంగి అనంతుడి పాదాలను స్పృశించి, మహానుభావ, నువ్వు సామాన్యుడివి కాదు. ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధానమంత్రివి. నీ ఆజ్ఞ లేనిదే నేనిక ఊపిరిని సైతం పీల్చుకోను. రాజా, నిధి సంపదలో విరాజుడి యొక్క స్వార్థం తేటతెల్లమవుతోంది. ఏ విధంగా చూసినా విద్యాధికుడు, సాహసి అయిన అనంతుడి యొక్క ప్రవర్తన అవివేకంగా కనిపిస్తూ ఉన్నది. అనంతుడు నిస్వార్థుడైన పక్షంలో నిధిని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏదీ ఆశించకుండా వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధిలో కొంత భాగాన్ని తీసుకోవాలి. అదీ కాక ఇదీ కాక విరజుడి కపటి,
అతడు చేసే వాగ్దానాలకు విలువేదీ లేదని తెలిసి మంత్రి పదవి కోరడం అన్నది విఘ్నత అనిపించుకుంటుందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోయావా నీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపడు. అందుకే అతడు భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి స్వార్థపడే కావచ్చు, కానీ రాజ్యంలో ప్రజల యొక్క వ్యతిరేకత, ఖజానాలో ధనం లేకుండా ఉండటం, పొరుగురాజుల దండయాత్రా భయం, పాలనా వ్యవహారాలలో సుప్రతీకుడు లాంటి అల్పజ్ఞుడి సలహాలు, వీటన్నింటికీ కారణంగా దేశ సంరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉందని గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేశభక్తి, రాజకీయ పరిజ్ఞానాన్ని చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏమాత్రమూ లేదు. విక్రమార్క మహారాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.